సిద్ధాంతాలు కానీ ఆయన తీసుకున్నటువంటి ఆశయాలు కానీ సనాతన ధర్మ పరిరక్షకుడుగా భారతదేశం అంతా కూడా ఆయన చేస్తున్న ఉద్యమం అంతా మీకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలాగే వెంకటేశ్వర స్వామిని దేవదేవుణ్ణి ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజల భక్తుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అసభ్య పదజాలంతో దైవదూషణ చేస్తూ ఆయన పటాన్ని తీసుకొని మండలిలో వాళ్ళు చేసిన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక వ్యాపారంగా అలాగే తమ రాజకీయ క్రీడలో దేవుణ్ణి కూడా వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప సనాతన ధర్మం మీద కానీ దేవుడి మీద కానీ ఏనాడు కూడా వీళ్ళు భక్తి కానీ మర్యాద కానీ గౌరవం కానీ చూపినటువంటి దాఖలాలు లేవు. అందుకే అంటున్నాం మేము, మీరు చేసింది చాలా తప్పు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, మానవ విలువలకి విరుద్ధం, సనాతన ధర్మానికి విరుద్ధం అని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే మీరు అవినీతి పాలనని, అరాచకాన్ని, అలాగే చాతకాని అసమర్థ పాలనని ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుణ్ణి కవచంగా పెట్టుకొని రాజకీయ క్రీడను మీరు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. పొరపాటున కూడా దేవుడి జోలికి వెళ్ళబాకండి. దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే కనుక మీరు మాడి మసైపోతారు. ఇది చరిత్రలో ఎన్నో విధాలుగా కూడా ఎన్నోసార్లు నిరూపితమైంది. కాబట్టి మీరు చేసిన ఈ చర్యని ప్రజలు క్షమించరు, చరిత్ర క్షమించదు, దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మీరు ఈ యొక్క పక్కదారి రాజకీయాలన్నీ మానేసి సనాతన ధర్మం ప్రపంచంలోనే కోట్ల మంది వాళ్ళ యొక్క మనోభావాలతో మీరు ఆడుకోవద్దు. మీరు భక్తి అంటే రాజకీయ క్రీడ అనుకుంటున్నారా? దాంతో గేమ్స్ ఆడుతున్నారా? ధర్మం అంటే మీరు అధికార దాహం అనుకొని మీరు దేవుడితో గేమ్స్ ఆడుతున్నారా? అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ప్రజా కోర్టులో మీకు శిక్ష పడడం ఖాయం. అలాగే అందుకే ఇవాళ దేవుని గడపలో తొలి గడపైనటువంటి దేవుని గడపలో ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఆయనకి కూడా ఆయన విన్నవించుకొని ప్రార్థన చేసి మేము ఇక్కడికి వచ్చి మీ ముందర తెలియజేస్తున్నాం. వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మానసిక రుగ్మత ఉందో అలాగే మొత్తం క్యాడర్ కూడా మానసిక రుగ్మతని వాళ్ళు నిన్నటి శాసన మండలి ఘటన ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. మిమ్మల్ని మానసిక రుగ్మత కలిగిన పార్టీగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఈ యొక్క రాష్ట్రానికి మీరు పట్టిన పీడ, మీరు పట్టిన దరిద్రం మీరు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీ దరిద్రానికి అడిగేస్తా కూడా మీరు మళ్ళీ లేచి నిలబడి దైవాన్ని కూడా అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పూర్తిగా హెచ్చరించారు కూడా. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దేవాలయాల యొక్క ధర్మాన్ని పవిత్రతని కాపాడుతుంది, అలాగే ధర్మాన్ని కూడా ఖచ్చితంగా కాపాడుతుంది, అలాగే రాజకీయాల్లో సంస్కృతిని కూడా నిలబెట్టే విధంగా మంచి విలువలు ధర్మం అన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు చేసిన ఈ పనికి పట్టాలు పట్టుకొని మండలిలోకి మీరు చెప్పులేసుకొని బూట్లేసుకొని ప్లైకార్డులాగా దేవుడి యొక్క పటాలు పట్టుకొని ప్లేకార్డులు విసిరేసినట్టు మీరు దేవుడిని విసిరేస్తారా? తమాషా చేస్తున్నారా వెంకటేశ్వర స్వామితో? ఇప్పటికైనా మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తూ ఇంకొకసారి కనుక మీరు ఇట్లాంటి పనులు చేస్తే మీకు తగిన మూల్యం ప్రజా కోర్టులో శిక్షిస్తామని తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి.